వినుకొండపట్నం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు ఎన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి శివస్తూపం సెంటర్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు బాసు లింగారెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ రోజు మీకు తెలుసు మరి 2024లో ఎన్ని హామీలు ఇచ్చారో, మరి రైతులకు ఎన్ని హామీలు ఇచ్చారో, ఆడపిల్లలకి ఆడపిల్ల చేస్తానని ఎన్ని హామీలు ఇచ్చారో మీకు తెలుసు. ఇలాంటి ఒక హామీ నెరవేర్చబోగా ఈ రోజున అందరి మీద మాట్లాడితే ప్రజాస్వామ్యం మీద కూనీ చేసి ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ప్రతి వాళ్ళ సోషల్ మీద కేసులు పెట్టి ఈ రోజున అందరిని లోపల కార్యక్రమం జరుగుతోంది. ఏదైనా ప్రశ్నిస్తే ఏమిటి విధానం అంటే, విధానం ప్రశ్నించకుండా రాజ్యాంగబద్ధంగా పదవి ఉన్నటువంటి వ్యక్తి వాడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈ రోజున కూని కోరిక మారి ప్రభుత్వ హత్యలు కూడా ఎన్నో చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో మరి వైఎస్ జగన్మోహన్ గారి ఆధ్వర్యం నడుచున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ మీరు చూస్తూ ఉంటారు. మరి రాజధాని రైతులు కూడా జగన్మోహన్ గారి ఆఫీస్కి వచ్చిన మాట్లాడి జగన్మోహన్ గారు ఏమన్నారంటే, వచ్చే మా ప్రభుత్వంలో మరి ఎంక్వైరీ చేసి కమిషన్ చేసి ఆ రాజధాని ప్రభుత్వం నుంచి నిగ్గు తెలుస్తా అని చెప్పారు. అలాగే నిన్న మరి డిఎస్సీ అభ్యర్థులు కూడా దయాకు డిఎస్సీ చేసి మరి అర్హులైన ఉపాధ్యాయులు చదువుకునే వాళ్ళని టెట్టు రాయన వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు మోసం చేసి లంచాలకు పాల్పడి వారి శాసనమిత్రులు కూడా మరి ఈ రోజున రాష్ట్రాన్ని నీళ్లు నమ్ముచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మరి వెన్నుపోటు 2 ఏళ్ళైంది. ఈ రోజు నుంచి పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి మన జగన్మోహన్ గారు జగన్మోహన్ గారి పిలుపు మేరకు మనమంతా కూడా పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ గారు చెప్పిన విధంగా రాబోయే రోజుల్లో మనమంతా పార్టీని బలోపేతం చేసి ఈ వెన్నుపోటు మనుషుల్ని బజారును పెట్టి రాబోయే రోజులు మన పార్టీ జెండాను ఎగురవేసే విధంగా, మన కార్యకర్తలకి, మన నాయకులకు కూడా న్యాయం జరిగే విధంగా, అలాగే ఎవరైతే నష్టపోయారో ఈ రోజున టీడీపీ వల్ల వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో సహాయం చేసి వారి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా ప్రతి వారికి చేయూతనివ్వటం, మనం ఆదుకోవటమే మన పార్టీ లక్ష్యం చేసుకుంటూ మరి ముందు వారిని కోరుకుంటూ ఈ రోజు అవకాశం వినుకొండ ప్రజలందరూ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను.